అందరికీ నమస్కారం. ఈ మంత్ 9న మాకొక కంప్లెయింట్ వచ్చింది. ఈ మహానంది టెంపుల్ వెనక గేట్ దగ్గర 2 బండ్లు పార్క్ చేసుంటే మోటార్ సైకిల్స్. ఆ 2 థెఫ్ట్ అయ్యాయని మాకు 9న కంప్లెయింట్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశాము. వెంటనే ఎస్ఐ గారు, సీఐ గారు టీమ్స్ ఫార్మ్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేపించారు. చేపించినప్పుడు మాకు కొంతమంది ఫోటోస్ అవి వచ్చాయి. వాటిని బట్టి సీసెస్ వాళ్ళతో కూడా సంప్రదించి టీమ్స్ ఫామ్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ముద్దాయిల్ని. అట్లాగే ఈరోజు 12న నందిపల్లి మెట దగ్గర ఈ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 మెంబర్స్ నంద్యాల 3 టౌన్లో అట్లాగే ఆళ్ళగడ్డ టౌన్లో కూడా చెరొక బైక్స్ టెస్ట్ చేశారు. అవి కూడా రికవర్ చేసాం. మొత్తం 4 బైక్స్ మహానంది టెంపుల్ దగ్గర చేసింది, ఆళ్ళగడ్డ దగ్గర చేసింది అండ్ నంద్యాల 3 టౌన్ దగ్గర చేసిన బైక్స్ మొత్తం 4 బైక్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ మారు తాళాలు అంటే డూప్లికేట్ కీస్ యూజ్ చేసి ఎక్కడన్నా పార్క్ చేసిన బైక్స్ ఓపెన్ చేసి వాటిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ బైక్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం 2,70,000 ఉంది. అండ్ ఈ ముద్దాయిల వివరాలు ఇట్లా ఉన్నాయి. A1 వచ్చేసి గోపినాయక్, ఇతను నంద్యాల వాసి. అండ్ A2 మేనుక రాజు, ఇతను ఎన్జిఓస్ కాలనీలో ఉంటాడు. దొడ్లగాళ్ళ ప్రకాష్, ఇతను బోస్పాడ్లో ఉంటున్నాడు. అండ్ షేక్ సాబిర్, ఇతను దేవనగర్లో ఉంటున్నాడు. ఈ నలుగురు కూడా ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ పనులకి పాల్పడుతున్నారు. సో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి కూడా తరలిస్తాము.